చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వివాదాస్పద వ్యాఖ్యలు, మరోసారి తెరపైకి ఆంధ్ర బిర్యానీ అంశం. ఆంధ్రోళ్ల బిర్యానీ మనమేం తింటామంటూ చేసిన కవిత వ్యాఖ్యలు ఇప్పుడు మరోసారి సంచలనంగా చర్చనీయాంశంగా మారాయి. ఆంధ్ర బిర్యానీ ఎలా ఉంటుందో కేసీఆర్ గతంలోనే చెప్పారంటూ కవిత ప్రెస్ మీట్లో వ్యాఖ్యానించినటువంటి తీరుపై ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలో ఇప్పుడు కవిత చేసినటువంటి కామెంట్స్ వైరల్గా మారాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ కామెంట్స్ ఇప్పుడు మరోసారి రాజకీయ చర్చకు దారితీసే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఒకసారి కవిత చేసినటువంటి కామెంట్స్ ఏంటో ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. ఆంధ్ర బిర్యానీ ఎట్లుంటుందో కేసీఆర్ సార్ చెప్పిండు కదనే, మనం ఆంధ్రలో ఏం తింటాం. కానీ ఇక్కడ హైదరాబాద్లో చంద్రబాబు నాయుడు గారిది రేవంత్ రెడ్డి గారి మీటింగ్ అయిపోయిన తర్వాతనే మన కేంద్ర ప్రభుత్వ సంస్థ వాటర్ లింకేజ్ ఏదైతే ప్రాజెక్ట్ ఉంటుందో ఆ డిస్కషన్ ప్రారంభమైంది. అది ఆధారాలతో సహా ఉన్నది. జూలై 15న వాళ్ళు మీటింగ్ పెట్టుకున్నారు. సో ఇందులో కొత్తదనం ఏం లేదు. కేవలం చంద్రబాబు నాయుడు గారికి ఎదురు చెప్పలేనటువంటి ఒక అచేతన స్థితిలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉండడం నిజంగా కూడా మన రాష్ట్ర ప్రజల యొక్క దౌర్భాగ్యం. సో చూసారుగా కవిత చేసినటువంటి కామెంట్స్, ఎమ్మెల్సీ కవిత చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. గతంలో కూడా తెలంగాణ ఉద్యమం జరిగేటువంటి సమయంలో కేసీఆర్ చేసినటువంటి కామెంట్స్, తెలంగాణ ఉద్యమం సమయంలో ఆంధ్ర వ్యక్తులకు సంబంధించిన, ముఖ్యంగా ఆంధ్ర నాయకులకు సంబంధించిన, ఆంధ్ర వాళ్ళకు సంబంధించినటువంటి సంస్కృతి సాంప్రదాయాలు ఆహారపు అలవాట్ల మీద కేసీఆర్ చేసినటువంటి కామెంట్స్, అదేవిధంగా ఆంధ్రోళ్ల బిర్యానీ గురించి అంటూ మాట్లాడుతూ కేసీఆర్ ఆంధ్రోళ్ల బిర్యానీ అంటే అది పేడ బిర్యానీ అంటూ కూడా ఆయన చేసినటువంటి కామెంట్స్ గతంలో వైరల్ అయ్యాయి. ముఖ్యంగా ఆంధ్ర తెలంగాణ అనేటువంటి సెంటిమెంట్లు, ముఖ్యంగా ఆంధ్ర తెలంగాణ విషయంలో తెలంగాణ సెంటిమెంట్ను రాజేయడంలో కేసీఆర్ దిట్ట అనేది మనం ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అయితే ఇప్పుడు ఎమ్మెల్సీ కవిత ప్రత్యేకంగా ఇదే అంశాన్ని మళ్ళీ ఎందుకు తెర మీదకు తీసుకొచ్చారు? కవిత ఇప్పుడు పూర్తి స్థాయిలో ముఖ్యంగా ఆమె కాంట్రవర్సీగా మారడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారు? ఆంధ్ర తెలంగాణ అనేటువంటి సెంటిమెంట్ను రాజేయడానికి కవిత ప్రయత్నిస్తున్నారా? ఇటీవల కాలంలో కవిత వివాదాస్పదంగా అనేక వ్యాఖ్యలు, అలాగే ఆమె వ్యవహార శైలి, ఆమె రాసినటువంటి లేఖ ముఖ్యంగా తెలంగాణ రాజకీయాల్లో దుమారాన్ని రేపాయి. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి దూరంగా జరుగుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఆమెను దూరం పెట్టారు. సోదరుడు కేటీఆర్తో విభేదాలు వచ్చాయి. సో కేసీఆర్కు ఆమె రాసినటువంటి లేఖ సంచలనంగా మారింది. ఆ తర్వాత ఆమె వేస్తున్నటువంటి ప్రతి అడుగు కూడా తనకు రాజకీయంగా ప్రయోజనం కలిగే విధంగా కూడా ఆమె ముందుకు వెళ్తున్నారు. ఇటీవల ఆమె చేసినటువంటి నిరసనలు, ధర్నాలు, ముఖ్యంగా బస్ పాసుల విషయంలో ధరలు పెంచింది అంటూ కూడా ఆమె చేసినటువంటి బస్ భవన్ను ముట్టడించినటువంటి నిరసన కార్యక్రమంలో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. అది పెద్ద దుమారాన్ని కూడా రేపింది. సో ఒక మహిళగా ఎమ్మెల్సీ హోదాలో, అలాగే తెలంగాణ జాగృతికి సంబంధించినటువంటి నాయకురాలుగా ఆమె చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమం కూడా ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ఇప్పటి వరకు కూడా తెలంగాణ విభజన జరిగిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎక్కడా కూడా ఆంధ్రాకు సంబంధించినటువంటి వ్యక్తులు, సెటిలర్స్ ఇలాంటి పదాలు ఇటీవల తెలంగాణ రాజకీయాలు ఎక్కడ కూడా వినిపించలేదు. ఆంధ్ర తెలంగాణ ఒకటే, హైదరాబాద్లో ఉంటున్న వారందరూ కూడా ఒకటే అనే విధంగా కూడా అన్ని రాజకీయ పార్టీలు కూడా భావించాయి. అయితే ఇప్పుడు కేసీఆర్ ఏ విధంగా తెలంగాణ సెంటిమెంట్ని రాజేశారో మళ్ళీ ఇప్పుడు కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతికి సంబంధించినటువంటి అధ్యక్షురాలుగా ఉన్న, నాయకురాలుగా ఉన్న కవిత చేసినటువంటి కామెంట్స్. ఆంధ్ర బిర్యానీ గురించి ఏం మాట్లాడతాం రాబాయ్? ఆంధ్ర బిర్యానీ గురించి గతంలో కేసీఆర్ సారే చెప్పిండు కదా, ఏం చెప్పాడో మనం ప్రత్యేకంగా చెప్పబడలేదు కదా అంటూ ఆమె చేసినటువంటి కామెంట్స్. అంటే ఓవైపు ఆమె పెట్టినటువంటి ప్రెస్ మీట్ ఏంటంటే, ఆ ప్రెస్ మీట్లో బనకచెర్ల, అదేవిధంగా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి లింకేజ్ ప్రాజెక్టు గురించి ఆమె మాట్లాడుతూ తెలంగాణ గోదావరి జలాలను, అలాగే బనకచెర్ల జలాలను, ఈ జలాలన్నింటినీ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆంధ్రాకు దారాదత్తం చేశాడు. ఏదైతే చంద్రబాబు నాయుడు జూలై 6వ తారీఖున వీరిద్దరి సమావేశం హైదరాబాద్లో జరిగింది. రేవంత్ అలాగే చంద్రబాబు సమావేశంలో రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ బిర్యానీని చంద్రబాబు గారికి తినిపించి హైదరాబాద్కి సంబంధించిన, ముఖ్యంగా తెలంగాణకు సంబంధించినటువంటి జలాల్ని ఆంధ్రాకు చంద్రబాబు గారికి దారాదత్తం చేశారంటూ ఆమె ప్రెస్ మీట్లో మాట్లాడుతూ, ఈ సందర్భంగా అక్కడ ఒక జర్నలిస్ట్, కొంతమంది మీడియా ప్రతినిధులు ఆంధ్ర బిర్యానీ గురించి అక్కడ ప్రస్తావించినప్పుడు ఆమె మాట్లాడుతూ, ఆంధ్ర బిర్యానీ గురించి ఏం మాట్లాడతాం,
ఆంధ్ర బిర్యానీ గురించి గతంలోనే కేసీఆర్ గారు చెప్పిండ్రు కదా, కేసీఆర్ సార్ చెప్పారు కదా అంటూ కూడా ఆమె మాట్లాడింది. అంటే ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ ఓన్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది కవిత. సో ఇటీవల కాలంలో బీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉన్నా కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యతిరేక కార్యక్రమంలో కవిత ముందంజలో ఉన్నారు. లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయి బయటకు వచ్చిన తర్వాత, జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత చాలా యాక్టివ్గా ఉంటున్నారు కవిత. ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏ నిరసన కార్యక్రమం అయినా సరే ముందుండడానికి ప్రయత్నిస్తున్నారు కవిత. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా ముఖ్యంగా ప్రత్యేకంగా చెప్పాలంటే గతంలో టీఆర్ఎస్ పార్టీ అనగానే మనకి ఎవరికైనా గుర్తుకొచ్చేది తెలంగాణ సంస్కృతి, తెలంగాణ వాదం, తెలంగాణ భావజాలం. టీఆర్ఎస్ అనే ఆ పేరులోనే తెలంగాణ ఉంది. అయితే ఆ పేరును మార్చుకొని ఒకసారిగా బీఆర్ఎస్గా మారిన తర్వాత ఆ పార్టీ ఓటమి పాలైనటువంటి విషయం తెలిసింది. ఆ తర్వాత జరిగినటువంటి ఎంపీ ఎన్నికల్లో కూడా దారుణమైనటువంటి ఓటమి పాలైనటువంటి విషయం తెలిసింది. ఇప్పుడు తాజాగా స్థానిక సంస్థల ఎన్నికలు తెలంగాణలో రాబోతున్నాయి, పంచాయతీ ఎన్నికలు తెలంగాణలో రాబోతున్నాయి. సో పంచాయతీ ఎన్నికల్లోనూ అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ తెలంగాణ సెంటిమెంట్ను రాజేసి ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఆంధ్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబుతో సఖ్యతగా ఉంటున్నారు. తెలంగాణకు సంబంధించినటువంటి ఆస్తులను జలాలను ఆంధ్రాకు తాకట్టు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అంటూ కూడా ప్రెస్ మీట్ నిర్వహించేటువంటి క్రమంలో ఆంధ్ర బిర్యానీ గురించి ఆమె ఇప్పుడు చేసినటువంటి కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. సో కవిత చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు ఏ విధంగా మారబోతున్నాయి? తెలంగాణకు సంబంధించినటువంటి తెలంగాణ వాదులు కావచ్చు, లేదంటే ఆంధ్ర వ్యక్తులు కావచ్చు, ఆంధ్ర రాజకీయ నాయకులు కావచ్చు, తెలంగాణకు సంబంధించినటువంటి ఇతర పార్టీ నేతలు కావచ్చు, ఎలా రిసీవ్ చేసుకుంటారో, ఎలా మాట్లాడతారో. సో తెలంగాణ సెంటిమెంట్ అనేది ఇప్పుడు కవితకు ఏ విధంగా కలిసి వస్తుందో వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు కవిత ఆంధ్ర బిర్యానీపై చేసినటువంటి కామెంట్స్ను, కేసీఆర్ని గుర్తు చేస్తూ చేసినటువంటి కామెంట్స్ను అందరూ ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాల్సినటువంటి పరిస్థితి. మీరేమనుకుంటున్నారు? కవిత చేసినటువంటి ఆంధ్ర బిర్యానీ కామెంట్స్పై మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ. ఆంధ్ర బిర్యానీ ఎట్లుంటుందో కేసీఆర్ సార్ చెప్పిండు కదనే, మనం ఆంధ్రలో ఏం తింటాం. కానీ ఇక్కడ హైదరాబాద్లో చంద్రబాబు నాయుడు గారిది రేవంత్ రెడ్డి గారి మీటింగ్ అయిపోయిన తర్వాతనే మన కేంద్ర ప్రభుత్వ సంస్థ వాటర్ లింకేజ్ ఏదైతే ప్రాజెక్ట్ ఉంటుందో ఆ డిస్కషన్ ప్రారంభమైంది. అది ఆధారాలతో సహా ఉన్నది. జూలై 15న వాళ్ళు మీటింగ్ పెట్టుకున్నారు. సో ఇందులో కొత్తదనం ఏం లేదు. కేవలం చంద్రబాబు నాయుడు గారికి ఎదురు చెప్పలేనటువంటి ఒక అచేతన స్థితిలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉండడం నిజంగా కూడా మన రాష్ట్ర ప్రజల యొక్క దౌర్భాగ్యం.